మదర్ టెరెసా చేసిన సేవలకు ప్రపంచ దేశాలు నీరాజనాలు పలికాయని మెడికల్ ఆఫీసర్ సునంద అన్నారు. క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ గాదిరాజు రంగరాజు, పెన్మెత్స రంగప్రసాద్ రాజు మాట్లాడుతూ సేవకు ప్రతిరూపం మదర్ టెరెసా అని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి పీహెచ్సీలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మదర్ టెరెసా జన్మదిన వేడుకలు నిర్వహించి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఉండి మెయిన్ సెంటర్లో వినాయక చవితి సందర్భంగా లయన్స్ ఆధ్వర్యంలో దాత వెంకటేశ్వరరాజు ఆర్థిక సహకారంతో మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేశారు. ఉండి ఎస్ఐ నజీరుల్లా వీటిని ప్రారంభించి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి ప్రతిమలు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ఉండి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఉండి ఎంపీడీఓ శ్రీనివాస్ విగ్రహాలు పంపిణీ కార్యక్రమం ప్రారంభించి మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించకుండా మట్టి విగ్రహాలు పంపిణీ చేసినందుకు సంస్థ సభ్యులను అభినందించారు. సంస్థ కో చైర్మన్ దంగేటి రామలింగేశ్వరరావు, కన్వీనర్ నాగబాబులు మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వాడొద్దని కోరారు. నిరుపేదలకు లయన్స్ తరపున ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గాదిరాజు వెంకటేశ్వరరాజు, కన్నగంటి రూత్కళ, బుద్దరాజు సుబ్బరాజు, సత్తి బ్రహ్మారెడ్డి, పూసపాటి వెంకటరాజు, కేటిన్ సత్యనారాయణ, చింతాడ మహేష్ తదితరులు పాల్గొన్నారు. పూజిద్దాం, మట్టి విగ్రహాలను పూజిద్దాం, మట్టి విగ్రహాలను పూజిద్దాం. అక్కడ ఒకరు ఇస్తున్నారు కదా, ఆగం 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 మళ్ళీ వినాయక చవితి పర్వదినం సందర్భంగా మానవతా స్వచ్ఛంద సంస్థ తరఫున పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ఈరోజు ఉండి గ్రామంలో ఈ మట్టి వినాయక విగ్రహాలని ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభించినందుకు చాలా సంతోషపడుతూ ఈ రకంగా పర్యావరణానికి మేలు చేసే విధంగా ఈ మట్టి విగ్రహాల పంపిణీని ప్రారంభించడమే కాకుండా ప్రజలందరిలో దీనికి సంబంధించిన అవేర్నెస్ కల్పిస్తూ అందరూ కూడా ఈ మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించి పండగని ఆహ్లాదకరంగా చేసుకోవడానికి మానవతా స్వచ్ఛంద సంస్థ చేస్తున్న ఈ కృషిని అభినందిస్తూ ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని వారిని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని నాతో ప్రారంభిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ లయన్స్ క్లబ్ ఉండి వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా అభినందనీయం. మట్టి వినాయక విగ్రహాలు పంచడం అనేది అందరికీ ఒక అవగాహన కల్పించడం లాంటిది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కాలువల్లో కలిపేయడం వల్ల, చెరువుల్లో కలిపేయడం వల్ల అవంతా కూడా పొల్యూట్ అయిపోతాయి. ఈ పొల్యూషన్ని ఈ రకంగా జనాల్లో పొల్యూషన్ అవుతుందనేసి వాళ్ళకి అవగాహన కల్పిస్తాం అనేది చాలా మంచి ఉద్దేశం. దీన్ని అందరూ కూడా పాటిస్తే మనకి కలుషితమైన నీరు లేకుండా అందరూ కూడా మంచిగా ఉంటారనేసి ఈ కార్యక్రమాన్ని ఈ రకంగా ఏర్పాటు చేసిన సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఉండి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి ఏటా కూడా ఈ కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాము. మనకేంటంటే పర్యావరణ పరిరక్షణ కోసం ఈ మట్టి విగ్రహాలే అందరూ వాడాలి. ఎందువల్ల అంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కానీ, ప్లాస్టిక్ విగ్రహాలు కానీ, వివిధ రంగులు కలిపిన విగ్రహాలు వాడటం వల్ల మనకి పర్యావరణానికి పెనుముప్పుగా మారింది. అదే కాకుండా మనకి చాలా రకాలమైన జబ్బులు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధి, అలాగే కళ్ళకి కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి మనం పర్యావరణం పరిరక్షించాలి. అందువల్ల ప్రతి ఒక్కరూ ఎక్కడన్నా సరే మన ఇంట్లో కానీ బయట బహిరంగ ప్రదేశాల్లో కానీ తప్పనిసరిగా మట్టి విగ్రహాలు వాడితే మనకి అవి మనం ప్రకృతి నుంచే తీసుకున్నాం కాబట్టి ఈ మట్టి మళ్ళీ ప్రకృతిలోనే ఈ మట్టి కలిసిపోతూ ఉంటుందా. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మట్టి విగ్రహాలని వాడవలసిందిగా మానవతా శాఖ తరఫున నేను కోరి ప్రార్థిస్తున్నాను. రేపు
వినాయక చవితి సందర్భంగా ఉండి ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే ప్రతి సంవత్సరం మా ఉండి లయన్స్ క్లబ్ తరఫున మట్టి వినాయకుల్ని పంచిపెడతాం, ప్రతిమలను పంచిపెడతాం 10 సంవత్సరం ఆనవాయితీగా. అలాగే ఈ సంవత్సరం స్పాన్సర్ చేసే నాకు ఈరోజు అవకాశం ఇచ్చారు. ఈ విగ్రహాన్ని నేను స్పాన్సర్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి ఉండి ఎస్ఐ గారు వచ్చినందుకు సంతోషంగా ఉంది. అలాగే మా లయన్స్ క్లబ్ టీం అందరికీ మరి ఒకసారి నమస్కారాలు తెలియజేస్తూ వినాయక చవితి శుభాకాంక్షలు.